చాలామంది చదువు అయిపోయిన తర్వాత చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ ఏందంటే చదువుకున్న చదువుకి జాబ్ రాలేదనో, లేకుంటే వచ్చిన జాబ్‌లో జీతం సరిపోవట్లేదని చెప్పని ప్రతి ఒక్క చిన్న జాబ్‌ని వదిలేసుకుంటా పోతా ఉంటారు. దీనివల్ల వాళ్ళ కెరియర్‌కే చాలా పెద్ద ముప్పుంది. ఎందుకనంటే ఈ మాట, ఇప్పుడు ఏదైనా గానీ చిన్నదో పెద్దదో చేసుకుంటా పోయి దాన్నే డెవలప్ చేసుకోవచ్చు గదా! ఒకేసారి పెద్దది వస్తదని గ్యారంటీ ఏముంది? ప్రెస్టీజి మన చదువు చదువుకేంది, మనం బీటెక్, ఎంటెక్ చేస్తున్నాం, మనం 10,000కి, 15,000కి మనం ఎలా చేస్తాం అని ప్రెస్టీజ్‌కి పోతుంటారు. దీనివల్ల ఒక 5 సంవత్సరాల దాకా మీకేం జాబ్ రాలేదనుకో, ఒక 5 సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక కంపెనీలో మిమ్మల్ని రమ్మని పిలిచారు, ఒక ఇంటర్వ్యూకి పిలిచారు. అక్కడ నువ్వేం చెప్తావు? వాళ్ళేం అడుగుతారు? నీ చదువుకి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నదానికి ఒక 5 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 5 సంవత్సరాల గ్యాప్‌లో నువ్వేం చేశావు? ఏ కంపెనీలో చేశావు? ఎంత జీతంతో చేశావంటే నువ్వేం సమాధానం చెప్తావు? సో, ఇక్కడ చాలా మిస్టేక్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు చెప్తున్నాను. చిన్నదైనా, పెద్దదైనా చేసుకుంటా పోండి. ఏ కంపెనీకి వెళ్ళినప్పుడు సార్ నేను అది చేశాను, ఇది చేశాను చెప్పుకోవడానికి ఒకటి. అలా చెప్పుకోవడానికి ఏమి లేనప్పుడు నిన్ను ఏ కంపెనీలో కూడా ఏం తీసుకోరు. నువ్వు ఫేక్ పెట్టినా అది 2 రోజులకే పోతది.